పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే పదానికి నిర్వచనం చెప్పే సమయం వచ్చిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. గురువారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ ఛాంబర్ సభ్యుడైన వ్యక్తి మనవరాలికి అరుదైన వింత వ్యాధి సోకిందన్నారు. ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఈ చిన్నారికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి పాప ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పాప తల్లిదండ్రులు హాజరయ్యారు. ఒక ప్రత్యేకమైనటువంటి మీ అందరితో ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న పాప 9 నెలల ఆమెకి. అయితే ఆ అమ్మాయి గాలి పీల్చుకోవడం కానీ మింగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కాకుండా 6వ నెలప్పుడు ఆ అమ్మాయికి అన్నప్రాసన చేయాలని కింద పండేసినప్పుడు అమ్మాయి ముందుకు జరగలేక అక్కడే ఉన్నప్పుడు ఇక అనుమానం వచ్చింది. వచ్చి కొన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించిన తర్వాత హాస్పిటల్లో మెడిసిన్ వాడినా ఫిజియోథెరపీ చేసినా ఏ రకమైన రెస్పాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి బాపిస్ట్ హాస్పిటల్కి ఒక శాంపిల్ పంపించి 40 రోజుల తర్వాత అక్కడ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ ఇంజక్షన్లు ఎక్కడ తయారు చేయబడవు, ఓన్లీ అమెరికాలో తయారు చేస్తారు. ఆ అమెరికాలో తయారు చేసిన ఇంజక్షను $2.1 మిలియన్ అవుద్ది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అది చేస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుపడుద్ది, వెండిపూస బాగుపడుద్ది. ఆ ఇంజక్షన్ ఎక్కడ అమెరికాలో తప్ప ఇక్కడ ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి ఆ మనవరాలు ఎవరంటే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ తూనుగుంట నాగేశ్వరరావు గారి యొక్క 3వ సంతానం యొక్క కూతురు హితైషి. ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేయాలి అంటే సామాన్య మానవుడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ అది చేసే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే అందరిని రిక్వెస్ట్ చేసే అవకాశం ఏంటంటే దవికి మనం ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. మనం అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అమ్మాయి యొక్క జీవితం ప్రాణాన్ని కాపాడగలిగితే తప్పనిసరిగా భగవంతుడు మనకు మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తూనుగుంట నాగేశ్వరరావు అనే అతని వ్యక్తి మన ఛాంబర్ వైస్ ప్రెసిడెంటే కాకుండా అనేక సంవత్సరాలు వాసం ఈ తరఫున గణేష్ మండపం కానీ అట్లాగే పల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ ఒక కాంప్లెక్స్ కట్టేదానికి అధ్యక్షుడు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా అంత స్తోమత లేని పరిస్థితుల్లో తండ్రి తల్లి ఇద్దరు ఉద్యోగం అయినప్పటికీ కూడా డబ్బులు సంపాదించేటువంటి ఉన్నా ఇంత ఖర్చు పెట్టి చేసే అవకాశం అయితే వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది, అందరినీ మన పంపమని అడిగేది ఏమిటంటే దయచేసి బ్యాంక్ అకౌంటు ప్లస్ ఆ హాస్పిటల్ యొక్క పేరు కూడా మీ అందరూ పంపుతారు. దయచేసి మీకున్న పరిధిలో మంచి మనసుతో తప్పనిసరిగా సహాయం చేసి ఆ ఇంజక్షన్ అమ్మాయి చేసే పరిస్థితి వస్తే ఆ అమ్మాయి యొక్క ప్రాణం కాపాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మన రాష్ట్రమే కాకుండా దేశం అంతటా వీడియో వచ్చిన దగ్గర కానీ తెచ్చిన వాళ్ళు కానీ తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా అందరికీ ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా సమన్వయంగా నమస్కరిస్తూ వాళ్ళందరూ కూడా పంపాలని, ఆ అమ్మాయి యొక్క ప్రాణం రక్షించాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు రాలేదు, మా మనవరాల మూలానగా నేను వస్తున్నాను. అందరు దయించి మీ యొక్క సహాయకారాలందరికీ ఈ మీడియాను అందరికీ పంపించి
కొద్దిగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను సార్. మాట్లాడదా పేరు ప్రీతం. మేమిద్దరం జాబ్ చేసుకుంటున్నాము. కానీ ఇంత 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయించే ఆర్థిక స్తోమత మాకు లేదు. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా పాప బాగుండాలి, తన లైఫ్లో అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే మాకు ఓన్లీ సొల్యూషన్ వచ్చేసి ఆ జోల్జిన్స్మా జీన్ థెరపీ ట్రీట్మెంట్ చేయించాలి. సో మా ఆర్థిక స్తోమత అంత సరిపోదు తనకు చేయించడానికి. సో ప్రజల వైపు వచ్చాము. ప్రజలందరూ దయచూపి మా అమ్మాయికి ఆర్థిక సహాయం చేసి తన ట్రీట్మెంట్కి హెల్ప్ చేసేలా చేయాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ పిలిచి రిక్వెస్ట్ చేస్తుంది. మేము ఇంపాక్ట్ గురించి సంప్రదించామండి. ఎవరికైనా కోరి దానం చేయాలనుకుంటే ఇక్కడ స్కాన్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే ఇంపాక్ట్ గురు వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మా డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇది ఫోన్పేలో స్కాన్ చేయొచ్చు.